Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda, I'm your current affairs faculty. Without any further delay, let's start our session. So let's start our discussion with question number 1. With reference to the core inflation, consider the following statements. It is defined as the change in the cost of goods and services including food and energy sector. సో జనరల్గా కోర్ ఇన్ఫ్లేషన్లో మనం ఫుడ్ అండ్ ఫ్యూల్ని కూడా ఇంక్లూడ్ చేసి ఆ ప్రైస్ చేంజ్ని క్యాలిక్యులేట్ చేస్తామంటున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆలోచించండి. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఆఫెన్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని యూజ్ చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారంటున్నారు. సో ఇది కూడా ఆలోచించాలి. నెక్స్ట్ వన్, ఇట్ ఎస్టిమేట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ప్రైస్ ఆన్ కన్జ్యూమర్ ఇన్కమ్. సో ఇది థర్డ్ స్టేట్మెంట్. సో టోటల్గా 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో యాక్చువల్గా కంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన బులెటిన్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని హైలైట్ పాయింట్స్ని మెన్షన్ చేశారు. సో ఆ బులెటిన్ నేమ్ వచ్చేసరికి స్టేట్ ఆఫ్ ఎకానమీ రిపోర్ట్. దాంట్లో వీళ్ళు కోర్ ఇన్ఫ్లేషన్ గురించి స్పెషల్గా మెన్షన్ చేశారనమాట. సో కోర్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయలేకపోతున్నాము, కొంచెం ఎక్కువగానే ఉంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది కూడా ఎక్కువగానే ఉంది. సో మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నాము. సో దీనికి కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ స్పిల్ ఓవర్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ వచ్చిన కొత్త కీవర్డ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ స్పిల్ ఓవర్. సో వాట్ ఈజ్ ఇట్? ఇవే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ స్పిల్ ఓవర్. అసలు ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక 100 గూడ్స్లో 1 or 2 గూడ్స్ యొక్క ప్రైజెస్ కానీ పెరిగిపోతే దాన్ని ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనము. ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ పెరిగితే అది కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అప్పుడు దాన్ని ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ మొత్తంలో ఆనియన్స్ యొక్క ప్రైజెస్ బాగా పెరిగిపోయినాయి అనుకోండి, అప్పుడు ఇన్ఫ్లేషన్ అని చెప్పి ఓవరాల్గా మనం జడ్జ్ చేయకూడదు. ఓకేనా? లేదు టొమాటో యొక్క ప్రైస్ ఒకటే పెరిగింది అనుకోండి, సో అప్పుడు దాన్ని ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనకూడదు. సో వెజిటేబుల్స్లో ఒక హ్యూజ్ క్వాంటిటీ డిఫరెంట్ ఐటమ్స్ వాటి యొక్క ప్రైజెస్ కానీ పెరిగాయి అనుకోండి, ఒక 10 days వరకు, 20 days వరకు, ఒక 1 month వరకు, ఒక 2 months వరకు, అప్పుడు మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి కన్సిడర్ చేస్తాం. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ వన్, స్పిల్ ఓవర్. స్పిల్ ఓవర్ అంటే ఏంటి? సో ఒక బకెట్ తీసుకోండి, ఆ బకెట్లో వాటర్ ఉన్నాయి. సో ఏదైనా ఒక డిస్టర్బెన్స్ జరిగి ఆ వాటర్ అనేది స్పిల్ అయిపోయింది అని చెప్పి అంటాం. అవునా? సో బకెట్లో ఉండాల్సిన వాటర్ ఎక్కడికి వచ్చినట్టు? ఫ్లోర్ మీదకి వచ్చినట్టు. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ స్పిల్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటంటే దేర్ ఇస్ ఎ కంట్రీ కాల్డ్ యుఎస్ఏ యాజ్ వెల్ యాజ్ ఇండియా. యుఎస్ఏలో ఇన్ఫ్లేషన్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్ఫ్లేషన్ అనేది స్పిల్ అయ్యి మన ఇండియాకు కూడా స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఈ కండిషన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే ఇన్ఫ్లేషన్ స్పిల్ ఓవర్. సో ఇన్ఫ్లేషన్ అంటే జనరల్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది యాక్చువల్గా వేరే కంట్రీలో ఉన్న సిచ్యువేషన్ అనమాట. సో యూఎస్ఏలో ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, అదే ఇన్ఫ్లేషన్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ మన ఇండియాకు కూడా స్ప్రెడ్ అయింది యూఎస్ఏ వల్లనే. సో దాన్ని స్పిల్ ఓవర్ అంటాము. సో టోటల్గా ఇన్ఫ్లేషన్ స్పిల్ ఓవర్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందో చెప్తాను చూడండి. మనం ఎక్కువగా ఈ పామ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము, అందుకని మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటాం. సో వీ ఇంపోర్ట్ ఎడిబుల్ ఆయిల్స్. ఎక్కువగా మనం ఎడిబుల్ ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో రీసెంట్గా ఏం జరిగింది అంటే ఈ ఎడిబుల్ ఆయిల్స్ యొక్క ప్రైజెస్ అనేవి బాగా పెరిగాయి. దానికి కారణాలు చాలా ఉన్నాయి. జియోపొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ సప్లై చైన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా ఎడిబుల్ ఆయిల్స్ యొక్క ప్రైజెస్ బాగా పెరిగాయి. సో వీటిని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మన ఇండియాలో ఈ ఎడిబుల్ ఆయిల్స్ని యూజ్ చేసి తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ అనేవి బాగా పెరిగాయి. సో దీనివల్లనే సిపిఐ అనేది ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ వాట్ ఈజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో కోర్ ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ యాజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, ఈ రెండిట్లో మనం ఏం చేస్తామంటే ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో రెండిట్లో మెథడాలజీ సేమే, రెండిట్లో మనం ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఈ క్యాలిక్యులేషన్ ప్రాసెస్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. అవేంటంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో అన్ని గూడ్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా? సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో ప్రతి గూడ్ యొక్క ప్రైస్ని తీసుకొని పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎంత పెరిగింది, తగ్గితే ఎంత తగ్గింది అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం. మరి కోర్ ఇన్ఫ్లేషన్లో ఏం చేస్తాము అంటే కొన్ని వాలటైల్ ఐటమ్స్ని తీసి పక్కన పెట్టేస్తాం.
మరి ఏంటా వాలటైల్ ఐటమ్స్ అంటే ఫుడ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ. సో దీన్నే ఫుడ్ అండ్ ఫ్యూయల్ అని చెప్పి కూడా పిలవచ్చు. ఓకేనా. సో ఇవి చాలా వాలటైల్గా ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ కానీ ఈ ఫ్యూయల్ ఐటమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా వాలటైల్గా ఉంటాయి. బికాస్ ఫుడ్ అనేది ఎక్కువగా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మన క్లైమేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సప్లై చైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ క్లైమేట్ చేంజ్ ద్వారా కానీ మాన్సూన్స్ అనేవి సరిగ్గా రావట్లేదు, అన్ఈవెన్గా వస్తున్నాయి కాబట్టి ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అండ్ దీంతోపాటు అగ్రికల్చర్ రిలేటెడ్గా మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు, అండ్ కోల్డ్ చైన్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు కాబట్టి మనకి పెరిషబుల్ గుడ్స్ అనేవి తొందరగా పాడైపోతున్నాయి. సో సప్లై తగ్గడం ద్వారా ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. సో ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు వాలటైల్గా ఉంటుంది. సో ప్రైజెస్ అనేవి పెరుగుతాయి తగ్గుతాయి, ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూయల్ కూడా అంతే. బికాజ్ రష్యా ఉక్రెయిన్కి వార్ జరగడం ద్వారా అండ్ అదర్ సప్లై ఇష్యూస్ ద్వారా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా బాగా పెరిగాయి. సో దీని ద్వారా కూడా మనకి ఎనర్జీ ఆర్ ఫ్యూయల్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. సో ఇవి రెండు కంటిన్యూస్గా వాలటైల్గా ఉంటాయి కాబట్టి మనకి ట్రూ పిక్చర్ అనేది తెలీదు. ఓకేనా. సో వీటిని కూడా ఇంక్లూడ్ చేసి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కువగా కనిపించింది, మళ్ళీ తర్వాత తగ్గిపోద్ది, మళ్ళీ పెరిగిద్ది, మళ్ళీ తగ్గిద్ది. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మనం ఈ రెండింటిని పక్కన పెట్టేసి అసలు ట్రూ పిక్చర్ చూద్దాము. ఈ వాలటైల్గా ఉన్న ఐటమ్స్ని పక్కన పెట్టేసి యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో తెలుసుకుందామని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అందుకనే కోర్ ఇన్ఫ్లేషన్లో ఫుడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్ ఈ రెండింటిని పక్కన పెట్టి మనం ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. బట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో ఈ రెండింటిని కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. ఈ డిఫరెన్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కోర్ ఇన్ఫ్లేషన్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని యూజ్ చేస్తాము, WPI అయితే కాదు. సో ఇక్కడ మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని యూజ్ చేసి ఈ ఇన్ఫ్లేషన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సో ఒక కన్జ్యూమర్ తన యొక్క ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నాడు, సో ఆ ఇన్కంలో ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు, సో ఈ పర్టికులర్ పిక్చర్ మొత్తం మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట కోర్ ఇన్ఫ్లేషన్లో. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద చేంజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్టర్. సో కోర్ ఇన్ఫ్లేషన్లో ఇవి రెండు ఇంక్లూడ్ చేస్తామా, లేదు కదా, ఎక్స్క్లూడ్ చేస్తాం కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ తీసేయండి. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ డి రాంగ్. ఇట్ ఈస్ ఆఫెన్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. నో, ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఆప్షన్ సి మనం తీసేయచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అమ్మ, సో కన్జ్యూమర్ తనకు వస్తున్న ఇన్కంలో అసలు ఈ ప్రోడక్ట్స్ని కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు, సో తన ఇన్కమ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది చూపిస్తుంది. ఓకేనా. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇది మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వాట్ ఈజ్ ఏ Cas9 ప్రోటీన్ దట్ ఈజ్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ న్యూస్. సో ఆప్షన్ చూడండి. A molecular scissors used in targeted gene editing. It is a biosensor used in the accurate detection of pathogens in patients. It is a gene that makes plants pest resistant. A herbicidal substance synthesized in genetically modified crops. సో దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో యాక్చువల్గా ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే GM క్రాప్స్ అనే ఆర్టికల్ న్యూస్లో అపీర్ అయింది. సో దీంట్లో మనం CRISPR-Cas9 టెక్నాలజీని యూజ్ చేసి కొన్ని చేంజెస్ చేయొచ్చు. సో ఈ చేంజెస్ చేయడం ద్వారా GM క్రాప్స్లో కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. మరి ఏంటా బెనిఫిట్స్ అనేది మనం చూద్దాం. సో అసలు CRISPR-Cas9 అంటే ఏంటి? వాట్ ఈస్ CRISPR-Cas9? సో యాక్చువల్గా ఇది ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఓకేనా, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. సో దెర్ ఈజ్ ఏ థింగ్ కాల్డ్ DNA, డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్. సో డిఎన్ఏలో మనకి కొన్ని వాంటెడ్ జీన్స్ ఉంటాయి, అన్వాంటెడ్ జీన్స్ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఈ అన్వాంటెడ్ జీన్స్ ద్వారా మనకి కొన్ని సీరియస్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఓకేనా. సో క్యాన్సర్ రావచ్చు, లేకపోతే మ్యూటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావచ్చు. సో అందుకని మనం ఏం చేస్తాము అంటే అన్వాంటెడ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా. అన్వాంటెడ్ జీన్స్ లేకపోతే డిసీజ్ కాజింగ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని కట్ చేసేస్తాం. ఓకేనా. సో దాన్ని మనం చక్కగా కట్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక సేఫ్ జీన్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం. ఇదంతా చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, బట్ చేయడానికి ఒక టెక్నాలజీ కావాలి. మరి ఇదంతా చేసేది ఏ టెక్నాలజీ ద్వారా అంటే CRISPR-Cas9 టెక్నాలజీ. సో CRISPR-Cas9 టెక్నాలజీ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే జెనెటిక్ మెటీరియల్ ఆల్టరేషన్ అనేది చేయొచ్చు. సో ఈ ఆల్టరేషన్లో ఏమేమి ఉంటాయి అంటే
మనకి కావాల్సిన జెనెటిక్ మెటీరియల్ని యాడ్ చేయొచ్చు, మనకి వద్దు అనుకున్న జెనెటిక్ మెటీరియల్ని డిలీట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఉన్న జెనెటిక్ మెటీరియల్ని మాడిఫై కూడా చేయొచ్చు. వీ కెన్ యాడ్, వీ కెన్ delete as well as we can modify a genetic material by using a technology called CRISPR-Cas9 technology. ఇంకొంచెం డెప్త్గా చెప్తాను, సో జాగ్రత్తగా వినండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో యాక్చువల్గా CRISPR-Cas9 టెక్నాలజీలో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి క్రిస్పర్, రెండవది Cas9 ప్రోటీన్, మూడవది గైడ్ ఆర్ఎన్ఏ. ఓకేనా, గైడ్ ఆర్ఎన్ఏ. సో మీ అందరికీ సెంట్రల్ డాగ్మా తెలుసని అనుకుంటున్నాను, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది, దాన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది, దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నీ ఉపయోగపడతాయి, సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, సో డిఎన్ఏలో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేస్తాము అంటే సింప్లిఫైడ్ చేస్తాము, సింగిల్ స్ట్రక్చర్ లాగా మారుస్తాము, అదే ఆర్ఎన్ఏ అనమాట. ఓకేనా, సో డిఎన్ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఆర్ఎన్ఏలో కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఇందాక డ్రా చేశాను కదా, ఇది డిఎన్ఏ. ఈ డిఎన్ఏలో మనకి ఇది అన్వాంటెడ్ జీన్ అనమాట. ఓకేనా, ఈ అన్వాంటెడ్ జీన్ని ఐడెంటిఫై చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే క్రిస్పర్. సో క్రిస్పర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ స్కాన్ ద డిఎన్ఏ. ఓకేనా, ఇది ఆ పర్టికులర్ జీనోమ్ సీక్వెన్స్ని స్కాన్ చేసి రైట్ లొకేషన్ని ఐడెంటిఫై చేస్తుంది. సో ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. మనకి జనరల్గా డిఎన్ఏలో ఏమేమి ఉంటాయంటే 4 బేసెస్ ఉంటాయి: ఎడినైన్, థైమైన్, గ్వానైన్ అండ్ సైటోసైన్, ఏటీజీసీ. సో మీరు కానీ డిఎన్ఏని కరెక్ట్గా చూస్తే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే ఏకి టీ, జీకి సి. ఓకేనా, ఇది సీక్వెన్స్ అనమాట. అంటే డిఎన్ఏని మీరు కరెక్ట్గా ఓపెన్ చేసి చూస్తే ఏఏ, జీసి, టీ ఇలా ర్యాండమ్గా ఉంటాయి. సో దీనికి పెయిరింగ్ ఎలా ఉంటుంది అంటే టీకి వచ్చేసరికి ఏ ఉంటుంది, మళ్ళీ ఏకి టీ, ఏకి టీ, జీకి సి, సికి జీ ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ క్రిస్పర్ ద్వారా మనం ఏం చేస్తాము, మనకి ఏదైతే వద్దు అనుకుంటున్నామో, దేన్నైతే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో, దేన్నైతే మాడిఫై చేయాలని అనుకుంటున్నామో ఆ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేస్తాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆ సీక్వెన్స్ అనుకోండి. ఓకేనా, ఇదే ఆ సీక్వెన్స్ అనుకోండి, దీన్నే మనం డిఎన్ఏ సీక్వెన్స్ అని చెప్పి పిలుస్తాం. సో దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తాము అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆర్ఎన్ఏ లాగా తయారు చేస్తాము, దాన్నే గైడ్ ఆర్ఎన్ఏ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు ఈ Cas9 ప్రోటీన్, ఈ గైడ్ ఆర్ఎన్ఏ ఇద్దరు వెళ్తారనమాట. ఎక్కడికి వెళ్తారు, లొకేషన్ దగ్గరికి వెళ్తారు. ఆ లొకేషన్ దగ్గరికి ఈ Cas9 ప్రోటీన్ని ఎవరు తీసుకెళ్తారు అంటే గైడ్ ఆర్ఎన్ఏ తీసుకెళ్తుంది అనమాట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది గైడ్. ఓకేనా, సో క్రిస్పర్ ఏదైతే ఉందో ఇది డిఎన్ఏ సీక్వెన్స్ని చూసి స్కాన్ చేస్తుంది. ఎస్, ఈ పలానా సీక్వెన్స్ని నేను డిలీట్ చేయాలి. సో ఆ సీక్వెన్స్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసిన చూడండి, ఇలా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నుంచి ఆర్ఎన్ఏని తయారు చేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది, దీన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పి పిలుస్తాం. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది, దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. సో ఈ పర్టికులర్ క్రిస్పర్ ఐడెంటిఫై చేసిన డిఎన్ఏ సీక్వెన్స్ నుంచి మనం ఆర్ఎన్ఏని తయారు చేస్తాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్క్రిప్షన్. సో ఆ ఆర్ఎన్ఏని మనం గైడ్ ఆర్ఎన్ఏ అని చెప్పి పిలుస్తాము. సో ఈ గైడ్ ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది అంటే Cas9 ప్రోటీన్ని ఈ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇప్పుడు Cas9 ప్రోటీన్ ఏం చేస్తుంది, ఇది యాక్చువల్గా మాలిక్యులర్ సిజర్స్ అని చెప్పి పిలుస్తాం. సిజర్స్ అంటే తెలుసు కదా, కత్తెర. సో అదేం చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ కట్ చేసేస్తుంది, దీన్ని తీసేస్తుంది. సో తీసేసిన తర్వాత అక్కడ ఒక సేఫ్ జీన్స్ని ఇన్సర్ట్ చేసేస్తాము. సో అన్వాంటెడ్ జీన్స్ని మనం డిలీట్ చేసేసాము. సో వీఆర్ డన్ విత్ అవర్ ఆపరేషన్. ఓకేనా, సో ఇలా జరుగుతుంది అనమాట CRISPR-Cas9. ఇంకా డెప్త్గా చెప్పవచ్చు, బట్ ఇది జస్ట్ ఒక కరెంట్ అఫైర్ సెషన్, ఒక ఎంసీక్యూ సెషన్ కాబట్టి ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను. ఈ టాపిక్ చెప్పాలంటే అరౌండ్ నాకు ఒక 40 మినిట్స్ వరకు పడుతుంది. ఓకేనా, సో CRISPR-Cas9, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, లేకపోతే టేలెన్స్ గురించి ఇవన్నీ చాలా ఉంటాయి. సో టైం వచ్చినప్పుడు తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. సో ఈ టెక్నాలజీని మనం క్రాప్స్లో ఎలా యూజ్ చేయొచ్చు ఆలోచించండి. సో క్రాప్స్లో కూడా ఈ జీన్స్ ఉంటాయి కదా. సో ఆ జీన్స్లో మనం కొన్ని జీన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఏ జీన్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఈల్డ్కి సంబంధించిన జీన్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసి ఈ ఈల్డ్ని పెంచే విధంగా మనం జీన్స్ని మాడిఫై చేయొచ్చు, లేకపోతే కొత్త జీన్స్ని యాడ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. అండ్ కొన్ని క్రాప్స్ టెంపరేచర్ని తట్టుకోలేవు అనమాట, హై టెంపరేచర్స్ని తట్టుకోలేవు. సో అక్కడ కూడా మనం ఏం చేస్తాము, జీన్స్ని, దానికి సంబంధించిన జీన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అక్కడ మాడిఫై చేసేస్తాం. సో మాడిఫై చేయడం ద్వారా
సో అప్పుడు ఆ క్రాప్ అనేది హెవీ టెంపరేచర్స్ని కూడా తట్టుకొని ఉంటుంది. ఓకేనా. అండ్ కొన్ని క్రాప్స్ పెస్ట్ ద్వారా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో అగైన్ మళ్ళీ మనం జెనెటిక్ మాడిఫికేషన్ చేస్తాము. సో అలా చేయడం ద్వారా ఆ పర్టికులర్ క్రాప్ అనేది పెస్ట్ రెసిస్టెంట్ లాగా మారుతుంది. ఓకేనా. సో ఈ క్రాప్స్ని ఇన్సెక్ట్ ఆర్ పెస్ట్ రెసిస్టెంట్గా మారుస్తున్నాము, హీట్ అండ్ డ్రాట్ రెసిస్టెంట్ లాగా మారుస్తున్నాము. అండ్ కొన్నిసార్లు ఈ క్రాప్స్ యొక్క న్యూట్రియంట్స్ని కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకేనా. సో న్యూట్రియంట్ ప్రొఫైల్ని కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఈల్డ్ని కూడా మనం పెంచవచ్చు బై యూజింగ్ CRISPR-Cas9 టెక్నాలజీ. సో ఈ CRISPR-Cas9 టెక్నాలజీ ఆర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీలో ఏదైనా సరే ఒక దాన్ని యూజ్ చేసి ఇటువంటి మాడిఫికేషన్స్ చేస్తే ఆ పర్టికులర్ క్రాప్ని మనం GM క్రాప్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా. సో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో GM క్రాప్స్ ఎలా ఉన్నది ఒకే ఒక్కటి అనమాట, అదే BT కాటన్. BT కాటన్. సో BT స్టాండ్స్ ఫర్ బ్యాసిల్లస్ థురింజినసిస్ కాటన్. సో జనరల్గా కాటన్ క్రాప్స్కి ఇంతకుముందు ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే బాల్ వామ్స్, పురుగులు అనమాట. అవేం చేస్తాయి, ఈ కాటన్ బాల్స్ని తినేసేవి. సో కాటన్ బాల్స్ని తినేస్తే రైతుకి ఎటువంటి కాటన్ అనేది ఇక రాదు. సో పంట మొత్తం నష్టమే. సో అందుకని మన వాళ్ళు ఏం చేశారు అంటే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ బ్యాసిల్లస్ థురింజినసిస్ అనే బ్యాక్టీరియా ఏదైతే ఉందో దానికి సంబంధించిన జీన్స్ని తీసుకొచ్చి ఈ కాటన్ సీడ్లో పెట్టారు. సో ఇప్పుడు అదే బాల్ వామ్ వచ్చి ఈ కాటన్ని తినడానికి ట్రై చేస్తే దాంట్లో ఉన్న ప్రోటాక్సిన్స్ అనేది రిలీజ్ అయ్యి ఆ బాల్ వామ్ ఏదైతే ఉందో అది చనిపోతుంది. ఓకేనా. ఆ బాల్ వామ్ అనేది చనిపోతుంది. సో దట్ ఇప్పుడు ఈ పర్టికులర్ BT కాటన్ అనే క్రాప్ ఏదైతే ఉందో ఇది పెస్ట్ రెసిస్టెంట్ లాగా మారింది. ఒకప్పుడు ఇది పెస్ట్ రెసిస్టెంట్ కాదు, ఇప్పుడు పెస్ట్ రెసిస్టెంట్ లాగా మారింది. ఓకేనా. సో ఇది బెనిఫిట్ అనమాట. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ టెక్నాలజీని మనం ఫుడ్ క్రాప్స్లో యూజ్ చేయడానికి భయపడుతున్నాం, ఎందుకంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ BT బ్రింజల్ మీద ట్రై చేశారు, దాన్ని రిలీజ్ చేశారు, తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెలిసాయి. సో ఇంకా లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని చెప్పి ఆ BT బ్రింజల్ని ఆపేశారనమాట. సో ప్రెజెంట్ దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 మీద జరుగుతుంది. సో మస్టర్డ్ క్రాప్ అనమాట. సో వరుణ అండ్ హీరా ఇవి రెండు మస్టర్డ్ క్రాప్స్లోనే వెరైటీస్ అనమాట. ఈ రెండిట్లో ఉన్న బెస్ట్ ఫ్యూచర్స్ని కలిపి మనం దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అని చెప్పి ఒకటి తీసుకొచ్చాం. సో దాన్ని కూడా మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. సో ఈ GM క్రాప్స్ యొక్క అప్రూవల్స్ గురించి లేకపోతే ట్రయల్స్ గురించి, ఓకేనా. సో ఫీల్డ్లో ట్రయల్స్ గురించి వీటన్నిటిని డీల్ చేసే బాడీ ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, GEAC. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఓకేనమ్మా, రైట్. సో ఇప్పుడు చెప్పండి, Cas9 ప్రోటీన్ ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఏ మాలిక్యులర్ సిజర్ used in targeted gene editing. So option A is the right answer. Simple. Let's look at question number 3. Consider the following statements regarding the appointment of judges. సో ఇది మాత్రం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వెళ్ళి మీరు చదవండి లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీలో. సో ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ద జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్. సో ఇక్కడ మనం ఇన్కరెక్ట్ ఆప్షన్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి ఈజీ క్వశ్చనే కదా అని చెప్పి కరెక్ట్ స్టేట్మెంట్ని పికప్ చేసేస్తారు. అప్పుడు మళ్ళీ మనకేమవుతుంది, నెగిటివ్ మార్క్ అవుతుంది. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. సో ఎందుకు ఈ టాపిక్ న్యూస్లోకి వచ్చింది అంటే సో చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్ట్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసాం. సో యాక్చువల్గా జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అనేది కొలిజియం సిస్టమ్ ద్వారా జరుగుతుంది. సో ఈ కొలిజియం సిస్టమ్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉందా అంటే నో, కాన్స్టిట్యూషన్లో ఈ పర్టికులర్ ప్రాసెస్ గురించి మెన్షన్ చేసి లేదు. అండ్ మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అని చెప్పి కూడా ఉంటుంది. సో దీన్ని కూడా భారత రాజ్యాంగంలో మెన్షన్ చేసి లేదు. సో ఈ కొలిజియం సిస్టమ్ అనేది ఎలా వచ్చింది మన ఇండియాలో అంటే కొన్ని జడ్జిమెంట్స్ ద్వారా వచ్చిందనమాట. సో వీటినే ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు అండ్ ఫోర్త్ జడ్జెస్ కేసు అని చెప్పి పిలుస్తాం. సో కొన్ని పాయింట్స్ వరకు చెప్తాను, సో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ జడ్జెస్ కేసు, దీన్నే SP గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా పిలుస్తారు. ఇది 1981లో జరిగింది. ఇంకా ఫర్దర్గా పాయింట్స్ చెప్పే ముందు 2 ఆర్టికల్స్ గురించి మీకు చెప్పాలి. ఆర్టికల్ 124 అండ్ ఆర్టికల్ 217. ఆర్టికల్ 124 దేని గురించి మాట్లాడుతుంది అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతుంది. సో ఆర్టికల్ 124 ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు జడ్జెస్ షుడ్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఇక్కడ వరకు క్లియర్ కదా, రైట్. బట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ ద సుప్రీం కోర్ట్ యాజ్ ద ప్రెసిడెంట్ మే డీమ్ నెసెసరీ. ఓకేనా. The CJI is to be consulted in all appointments except his or her own.
సో సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే, ఇక్కడ ఎటువంటి డౌట్ అనేది లేదు. బట్ అపాయింట్ చేసేటప్పుడు హైకోర్టు జడ్జెస్ని కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కొన్నిసార్లు కలవాలి, కన్సల్ట్ అవ్వాలి అని చెప్పి అక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం క్లారిటీ మిస్ అయింది. అంటే ఆ కన్సల్టేషన్ అనేది మ్యాండేటరీయా కాదా, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు జడ్జెస్ని కన్సల్ట్ అవ్వాలా, అవసరం లేదా, ఇదే డిబేట్కి దారితీసింది. నెక్స్ట్ ఆర్టికల్ 217, ఇది కూడా అంతే, హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతుంది. సో హైకోర్టు జడ్జెస్ షుడ్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద సిజిఐ అండ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని కూడా కన్సల్ట్ అవ్వాలి అని చెప్పి ఈ పర్టికులర్ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడి వరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం కథలోకి వద్దాం రండి. ఫస్ట్ జడ్జెస్ కేసు అనమాట, 1981. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ప్రెసిడెంట్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పి మెన్షన్ చేసి ఉంది కదా, సో అది కాంకరెన్స్ అయితే కాదు, అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అని చెప్పి చెప్పారు. అంటే ఎగ్జిక్యూటివ్కి ఇక్కడ ఎక్కువ పవర్ ఇచ్చారు, మోర్ దాన్ జ్యుడిషియరీ. తర్వాత సెకండ్ జడ్జెస్ కేస్, ఇది ఎప్పుడు జరిగింది, 1993లో జరిగింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా సిజిఐని మీట్ అవ్వాల్సిందే. సో ఈ కన్సల్ట్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు కన్కరెన్స్ అనమాట, అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేశారు, సిజిఐ తనకు అడ్వైజ్ ఇచ్చేటప్పుడు తను 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా కన్సల్ట్ అయ్యి అప్పుడు అడ్వైజ్ ఇవ్వాలి ప్రెసిడెంట్కి అని చెప్పి ఇక్కడ యాడ్ చేశారు. నెక్స్ట్ వన్, థర్డ్ జడ్జెస్ కేస్ 1998. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అవ్వాలి, ఇక్కడ కూడా కంకరెన్సీ అనమాట, ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తనకు అడ్వైజ్ని ఇచ్చే ముందు ఇతను ఇప్పుడు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని, అంటే 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా కలిసి, వీళ్ళ 5 కలిసి అడ్వైజ్ అనేది ఇవ్వాలి. సో ఇలా మనకి కొలిజియం సిస్టమ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, రైట్. తర్వాత ఏం జరిగింది అంటే, ఈ కొలిజియం సిస్టమ్ని ఓవర్కమ్ చేయడం కోసం నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని తీసుకొచ్చారు, ఎన్జాక్, బై 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. తర్వాత 4th జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే, ఈ ఎన్జాక్ని, ఈ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేశారు. ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేశారు అంటే, సో ఎన్జాక్ అనేది జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడుతుంది కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో. సో అప్పుడు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది ఉండదు. బట్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఒక పార్ట్ కాబట్టి దాన్ని మీరు వైలేట్ చేస్తున్నారు. సో అందుకని ఎన్జాక్ యాజ్ వెల్ యాజ్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తున్నామని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇది 4th జడ్జెస్ కేసు అనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ అపాయింట్ చేయడానికి ఒక కొలిజియం సిస్టమ్ అనేది వచ్చింది. సో ఈ కొలిజియం సిస్టమ్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఇండియన్ పాలిటీలో ఉంటాయి. సో జాగ్రత్తగా చదవండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. సో క్వశ్చన్ చూడండి, ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కరెక్టే. ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై గవర్నర్ అంటున్నారు, రాంగ్. సో హైకోర్టు జడ్జెస్ని కూడా అపాయింట్ చేసేది ప్రెసిడెంటే. ఓకేనమ్మా, రైట్. కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి, ఇన్కరెక్ట్ సెకండ్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ బి 2 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. Consider the following statements with reference to India CARICOM Summit. Let's look at the statements. The first India CARICOM Summit was held in 2019. Okay. Next one. CARICOM is a regional organization to promote economic integration and cooperation in Oceania. సో ఈ రెండిట్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నారు. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్, ఇక్కడ ఇచ్చాడు కదా, ఇండియా CARICOM సమ్మిట్ అనేది జరిగింది. సో ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ ఏంటంటే గయానా. సో గయానాలో సెకండ్ ఇండియా CARICOM సమ్మిట్ అనేది జరిగింది. సో పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఫస్ట్ మనం CARICOM గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ ఎ CARICOM? సో CARICOM అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ గ్రూప్ అనమాట. ఇది ఒక గ్రూప్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 1973లో ఫామ్ అయింది. సో దీనికి రిలేటెడ్గా ఒక ట్రీటీ ఉంటుంది. ఆ ట్రీటీ నేమ్ వచ్చేసరికి ట్రీటీ ఆఫ్ చాగ్వా రామస్. ఓకేనా. సో ట్రీటీ ఆఫ్ చాగ్వా రామస్ ఏదైతే ఉందో, సో దీని ద్వారానే ఈ పర్టికులర్ CARICOM అనే గ్రూప్ అనేది ఫామ్ అయింది 1973లో. సో దీంట్లో టోటల్గా 21 మెంబర్స్ ఉంటారు, లేకపోతే 21 కంట్రీస్ ఉంటాయి. ఈ 21 కంట్రీస్లో 15 వచ్చేసరికి మెంబర్ స్టేట్స్,
అండ్ 6 వచ్చేసరికి అసోసియేట్ మెంబర్స్. సో ఈ క్యారికమ్ అనే గ్రూప్ ఎందుకు ఫామ్ అయింది, వీళ్ళకి ఆబ్జెక్టివ్స్ ఏంటి, అది కూడా చెప్తాను చూడండి. సో వీళ్ళకి మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఎకనామిక్ ఇంటిగ్రేషన్. సో ఎకనామిక్ కోఆపరేషన్, సో ట్రేడ్ని బాగా పెంచుకోవాలి, ఈ కంట్రీస్ అనేవి బాగా డెవలప్ అవ్వాలి. యాజ్ వెల్ యాజ్ ఫారిన్ పాలసీ కోఆర్డినేషన్. అంటే ఈ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆల్మోస్ట్ సేమ్ ఫారిన్ పాలసీని తీసుకొస్తారు. నెక్స్ట్ వన్, దే ఫోకస్ ఆన్ హ్యూమన్ యాజ్ వెల్ యాజ్ సోషల్ డెవలప్మెంట్. హ్యూమన్ యాజ్ వెల్ యాజ్ సోషల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ మీద కూడా ఫోకస్ చేస్తారు. ఓకేనా, రైట్. ఈ పాయింట్స్ ఇనఫ్. సో ప్రజెంట్ జరిగిన సమ్మిట్ వచ్చేసరికి సెకండ్ సమ్మిట్. మరి ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ఇండియా క్యారికామ్ సమ్మిట్ 2019లో జరిగింది. ఓకేనమ్మా, రైట్. సో ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే ఇండియా తరపున ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్ గయానాకి విజిట్ చేసి, ఓకేనా, గయానాకి విజిట్ చేసి మోర్ దాన్ 50 years అయిపోయింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా. సో 50 years బ్యాక్ ఎప్పుడో మన ఇండియా తరపున ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళారు. సో ఆ తర్వాత ఇప్పుడే మోడీ గారు వెళ్ళటం జరిగింది. అంటే మన ఇండియా తరపున హెడ్ ఆఫ్ ద స్టేట్ చాలా కాలం వరకు గయానాకి విజిట్ చేయలేదు. సో 50 years అనేది క్రాస్ అయిపోయింది. ఓకేనా, రైట్. సో మోడీ గారు వెళ్ళారు. సో సెకండ్ ఇండియా కారికామ్ సమ్మిట్ అనేది జరిగింది. సో ఆయన డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ పరంగా మనం రిలేషన్స్ని పెంచుకోవాలి, టెక్నాలజీ పరంగా రిలేషన్స్ని పెంచుకోవాలి, అండ్ టూరిజం మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పారు. సో ఇదంతా జరగాలి అంటే 7 pillars మీద మనం ఫోకస్ చేయాలి అన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ 7 pillars మీకు డైరెక్ట్గా ప్రిలిమ్స్లో స్టేట్మెంట్ లాగా ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆ 7 pillars ఏంటో నేను రాశాను. సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనౌన్స్ చేసిన 7 pillars ఏంటి? సో ఈ 7 pillars ఎక్కడ అనౌన్స్ చేశారు? సెకండ్ ఇండియా క్యారికామ్ సమ్మిట్లో అనౌన్స్ చేశారు. అది గయానాలో జరిగింది. ఓకేనా. సో వాట్ ఆర్ దో 7 pillars? ఫస్ట్ పిల్లర్ వచ్చేసరికి కెపాసిటీ బిల్డింగ్. అండ్ సెకండ్ పిల్లర్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. నెక్స్ట్ థర్డ్ పిల్లర్ వచ్చేసరికి రెన్యూబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్. అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ పిల్లర్. సో ఫోర్త్ పిల్లర్ వచ్చేసరికి ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఫిఫ్త్ పిల్లర్ చూడండి, ఇది కొంచెం మనందరికీ నచ్చుతుంది, క్రికెట్ అండ్ కల్చర్. నెక్స్ట్ సిక్స్త్ పిల్లర్ వచ్చేసరికి ఓషన్ ఎకానమీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సెవెంత్ పిల్లర్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెడిసిన్ అండ్ హెల్త్ కేర్. మెడిసిన్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ కేర్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే నేను కొన్ని లెటర్స్ని కావాలని వైట్ కలర్తో రాశాను. సో జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ వైట్ లెటర్స్ అన్నిటినీ యాడ్ చేయండి. CARICOM క్యారికామ్, అదే వచ్చింది కదా, అర్థమైందా? సో ఆ గ్రూప్ యొక్క నేమ్ వచ్చేలాగానే మనం ఈ పిల్లర్స్ని కూడా డిజైన్ చేసాం. సో C stands for కెపాసిటీ బిల్డింగ్, A stands for అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, అండ్ R stands for రెన్యూబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, I stands for ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, C stands for క్రికెట్ అండ్ కల్చర్, O stands for ఓషన్ ఎకానమీ, M stands for మెడిసిన్ అండ్ హెల్త్ కేర్. సో ఇవి 7 key pillars అని చెప్పి అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం, పదండి. లెట్స్ లుక్ ఎట్ ఫస్ట్ స్టేట్మెంట్. ద ఫస్ట్ ఇండియా క్యారికామ్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ 2019. కరెక్టే. క్యారికామ్ ఈజ్ ఏ రీజనల్ ఆర్గనైజేషన్ టు ప్రమోట్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఇక్కడి వరకు కరెక్టే. అండ్ కోఆపరేషన్ ఇన్ ఓషనియా, ఇది రాంగ్ అనమాట. సో వీళ్ళకి మెయిన్ ఫోకస్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ఫారిన్ పాలసీ కోఆర్డినేషన్, హ్యూమన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 2 రాంగ్ అనమాట. సో ఆప్షన్ A 1 only is the right answer. So let's look at the last question of the day. Which one of the following statements is not correct regarding under trial prisoners in the Bharatiya Nagarik Suraksha Sanhita BNSS? సో ఇండియాలో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి వీళ్ళకి మనం బెయిల్ని ఆఫర్ చేయవచ్చా? ఓకేనా. సో అండర్ ట్రయల్ ప్రిజనర్స్లో కొంతమందికి డెత్ సెంటెన్స్ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ పడకుండా ఉంటుంది.
సో అటువంటి వాళ్ళకి మనం బెయిల్ని ఆఫర్ చేయవచ్చా? ఇప్పుడు డెత్ సెంటెన్స్ పడితే మనం బెయిల్ని ఆఫర్ చేయలేము, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడితే చేయలేము. అలా కాకుండా ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఇటువంటి పనిష్మెంట్స్ పడతాయి కదా, సో వాళ్ళకి మనం బెయిల్ని ఆఫర్ చేయవచ్చా అని చెప్పి ఈ ఆర్టికల్ని రాయటం జరిగింది. సో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత BNSS ఏదైతే ఉందో దీని ఒక ఓల్డ్ నేమ్ మీ అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను, CRPC. సో CRPC స్టాండ్స్ ఫర్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. ఓకేనా? సో 1973 అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ 479, దాని గురించే క్వశ్చన్ ఇవ్వటం అనేది జరిగింది. సో లెట్స్ లుక్ ఎట్ ద స్టేట్మెంట్స్. An under trial prisoner who has not been accused of offences punishable with death or life imprisonment shall be released on bail after serving 1/2 of the maximum period of imprisonment for that offence. సో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటే ఏం లేదమ్మా, వీళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు, పోలీస్ కస్టడీలో కాదు, జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. వీళ్ళ మీద ట్రయల్ అనేది కోర్టులో ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అండర్ ట్రయల్ ప్రిజనర్స్లో కొంతమందికి జస్ట్ ఒక 10 ఇయర్స్ కానీ లేకపోతే ఒక 20 ఇయర్స్ కానీ ఇలా పనిష్మెంట్ పడి ఉంటుందన్నమాట. అంటే వీళ్ళలో ఎవరికైతే డెత్ సెంటెన్స్ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ లేదో సో వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్కి 20 ఇయర్స్ పనిష్మెంట్ పడింది అనుకోండి. ఒకవేళ అతను ఈ 20 ఇయర్స్లో 1/3 టైంని ఫినిష్ చేశారు అనుకోండి జైల్లోనే. సో ఇప్పుడు ఇతనికి మనం బెయిల్ని ఆఫర్ చేయవచ్చా? ఓకేనా? అది ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట, ఆలోచించండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సెక్షన్ 479 ఆఫ్ BNSS ఇంక్లూడ్స్ ఎ ప్రొవిజన్ దట్ ఇట్ రిలాక్సెస్ ద బెయిల్ స్టాండర్డ్ ఫర్ ఫస్ట్ టైమ్ అఫెండర్స్ allowing them to be released after serving 1/3 of the maximum sentence. సో సెక్షన్ 479 ఆఫ్ BNSS ఏం చెప్తుంది అంటే కొంతమంది ఫస్ట్ టైం అఫెండర్స్ ఉంటారు కదా, సో ఒకవేళ వాళ్ళకి ఇచ్చిన మ్యాక్సిమం సెంటెన్స్లో 1/3 టైం అనేది ఫినిష్ చేసుకుని ఉంటే వీళ్ళకి మరి బెయిల్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో రిలాక్సేషన్ అనేది ఉంది అని చెప్పి ఈ సెక్షన్ చెప్తుంది అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. ఫస్ట్ టైం అఫెండర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బెయిల్ అండర్ సెక్షన్ 479 ఈవెన్ ఇఫ్ there are multiple ongoing investigations or multiple ongoing trials for different offenses against them. So there is an under trial prisoner. ఇతను ప్రెజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఓకేనా? అండ్ ఇతను ఫస్ట్ టైం అఫెండర్ అనమాట. ఇంతకుముందు ఎటువంటి నేరాలు ఏం చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ ప్రెజెంట్ ఇతని మీద మల్టిపుల్ కేసెస్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. మరి ఇటువంటి టైంలో కూడా సెక్షన్ 479 ప్రకారం ఇతనికి బెయిల్ని మనం గ్రాంట్ చేయవచ్చా? ఇది ఆలోచించండి. నెక్స్ట్ వన్. ద ప్రొవిజన్స్ ఇన్ సెక్షన్ 479 ఆర్ సిమిలర్ టు ద ఎర్లియర్ సెక్షన్ 436A ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 CRPC. సో ఈ 3 స్టేట్మెంట్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ C అనమాట. సో మిగతావన్నీ కరెక్టే, ఇవన్నీ మీకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి రీక్యాప్ చెప్తాను చూడండి. అండర్ ట్రయల్ ప్రిజనర్, ఓకేనా, ఇతనికి మ్యాక్సిమం సెంటెన్స్ ఇచ్చారు ఒక 20 ఇయర్స్. సో 20 ఇయర్స్లో ఇతను ఆల్రెడీ 1/3 టైంని జైల్లోనే గడిపేశాడు. సో ఒకవేళ ఇతను 1/3 టైంని ఫినిష్ చేసుకొని ఉంటే ఇతనికి మనం బెయిల్ని గ్రాంట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే కొంతమంది ఫస్ట్ టైం అఫెండర్స్ ఉంటారు. సో ఈ ఫస్ట్ టైం అఫెండర్స్లో కూడా మ్యాక్సిమం సెంటెన్స్లో 1/3ని ఎవరైనా సరే ఫినిష్ చేసుకుని ఉంటే ఇతనికి కూడా మనం బెయిల్ని గ్రాంట్ చేయొచ్చు అండర్ సెక్షన్ 479. ఇది సెకండ్ స్టేట్మెంట్. బట్ ఇదే ఫస్ట్ టైం అఫెండర్ మీద మల్టిపుల్ అఫెన్సెస్ మీద ఇన్వెస్టిగేషన్ కానీ జరుగుతుంది అనుకోండి, మల్టిపుల్ అఫెన్సెస్కి సంబంధించిన ట్రయల్స్ కానీ జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఇతను 1/3 టైంని ఫినిష్ చేసుకున్నా సరే ఇతనికి బెయిల్ అనేది ఇవ్వరు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది. బట్ ఇక్కడ బెయిల్ ఇస్తారు అని చెప్పి అంటున్నారు కాబట్టి ఈ C అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇది మనకి ఆన్సర్ అయింది. అండ్ లాస్ట్ స్టేట్మెంట్ చూడండి. ప్రెజెంట్ ఈ BNSSలో ఉన్న సెక్షన్ 479 ఏదైతే ఉందో ఇంతకు ముందు ఉన్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో సెక్షన్ 436Aకి సేమ్గా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది అంటున్నారు. ఇది కూడా కరెక్టే అనమాట. ఓకేనా? సో BNSSలో సెక్షన్ 479, CRPCలో సెక్షన్ 436A రెండు సేమే, రెండు సిమిలరే, రెండు సేమ్ ప్రొవిజన్స్ గురించే మాట్లాడతాయి. సో ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని ఫినిష్ చేసుకున్నాము. సో చూశారు కదా, చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను. సో నా సైడ్ నుంచి కానీ మా టీమ్ సైడ్ నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి ఒక సెషన్ వెనకాల. సో మీ సైడ్ నుంచి మేము కోరుకున్న ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే
మా యొక్క ఎఫర్ట్స్ని కానీ మీరు అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇటువంటి మంచి కాంప్రహెన్సివ్ సెషన్స్ మీ ముందుకు మేము మరిన్ని తీసుకొస్తూ ఉంటాం. ఓకేనమ్మా? రైట్. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.